హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. దిస్ ఈజ్ రేవతి. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. నేను మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ మ్యానియా. వరలక్ష్మీదేవి వ్రతం వస్తుంది కదండి. అందరూ అంతో ఇంతో ఎంతో కొంత గోల్డ్ కొంటూనే ఉంటారు కదా. ప్రతి ఒక్కరూ కొంటారు. కాసుకునే వాళ్ళు అంటే అమ్మవారి రూపు అంటారు కదా, రూపు కొనే వాళ్ళు రూపు కొంటారు, ఏమైనా వస్తువు తీసుకునే వాళ్ళు వస్తువు తీసుకుంటారు, వెండి తీసుకుంటారు, బంగారం తీసుకుంటారు. ఇలా ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు కదండి. సో నేను కూడా గోల్డ్ తీసుకుందాం అని చెప్పేసి సిఎంఆర్కి వెళ్ళాను. సో అక్కడ డిజైన్స్ చూస్తున్నాను. ఒకటా రెండా అండి, అసలు ఏంటో చూసిన వల్ల నచ్చేస్తూ ఉంటాయి కదా. అండ్ ఈ హారం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్లెస్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. కొన్ని నేను ట్రయల్ చేశాను, కొన్ని కాదండి చాలా ఎక్కువే ట్రయల్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 15 or 20 ఐటమ్స్ ట్రయల్ చేశాను అనమాట. అండ్ చూసిన ప్రతి ఒక్కటి నచ్చుతుందండి. అదేంటో బంగారం కదా మరి, నచ్చకుండా ఉండదు కదా అండి ఎవరికి. అండ్ ఈ నెక్లెస్ అయితే బాగా నచ్చింది, బట్ వెయిట్ కూడా ఎక్కువగానే ఉందన్నమాట. అండ్ ఒకసారి పెట్టుకొని చూశాను, చూస్తే నాకు నచ్చింది. అండ్ అక్కడ ఎలా అంటే ఇది లైట్ వెయిట్ నక్షి డిజైన్లో వస్తుంది. బ్యాక్ సైడ్ అంతా హాలో ఉంటుందండి, తెలిసింది కదా మీకు. హాలో వస్తుంది అండ్ ఫ్రంట్ ఇలా ఉంటుంది అనమాట. అండ్ మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు మధ్యలో పెండెంట్ కూడా కరెక్ట్గా బాగా వచ్చింది. అండ్ అమ్మవారు కూడా ఎంబోజ్ అయినట్టు ఉన్నారనమాట. దీనికి సైడ్స్ ఏమో సౌత్ సీ పర్ల్స్ చిన్న చిన్నవి ఉన్నాయి. అండ్ ఫ్రంట్ ఏమో అవి రుబీస్ ఉన్నాయి కదా, ఆ రుబీ పర్ల్స్ ఉన్నాయి. సో ఇదైతే చూడడానికి బాగుంది. అండ్ నేను ఇంకొక హారంతో, అక్కడ ఉన్న హారంతో పేర్ చేశాను అనమాట. పేర్ చేసి చూస్తే నాకు అది కూడా బాగా నచ్చింది. అంటే సెట్ ఎలా ఉంటుంది లుక్ అని చెప్పేసి, ఒక సెట్లా వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి చూశాను. అండ్ ఈ డిజైన్ అయితే నాకు నచ్చింది. అంటే స్ట్రాంగ్గానే ఉంది, మరి అంత లైట్ వెయిట్ అని చెప్పేసి మరి లైట్గా అలాగేం లేదు. నాకు నచ్చింది అనమాట. మరి డెలికేట్గా లేదు, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ డిజైన్ కూడా నేను చాలా యూనిక్గా ఉంది, నెక్లెస్ కూడా డిజైన్. సో ఇది తీసుకుందామని అనుకున్నాను అంతే, ఇంకా ఏం డిసైడ్ కాలేదు. అండ్ ఈ హారంతో పేర్ చేశాను కదండి, అలా వచ్చింది. అండ్ ఈ నెక్లెస్తో పాటు ఇంకో నెక్లెస్ కూడా చూసాను పైన ఉన్నది. సో అది కూడా నాకు నచ్చింది అనమాట. నచ్చడానికి ఏముందండి, అన్నీ నచ్చుతాయి కదా. బేసిక్గా అమ్మాయిలకి గోల్డ్ అంటే నచ్చకుండా ఉంటుందా చెప్పండి. సో చూస్తున్నా ఇలా. బట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే కంటెలు కూడా చూశానండి. యాక్చువల్లీ నేను 3 years బ్యాక్ కంటే తీసుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అండ్ కంటెలు కూడా చాలా బాగున్నాయి. అండ్ వెయిట్ కూడా చాలా బాగుందన్నమాట. మనం అనుకున్న వెయిట్లో ఉంది. ఓకే బాగుంది అని అనుకున్నాను. కాకపోతే స్టోన్స్ ఎక్కువగా ఉన్నాయి. బట్ కంటే అంటే స్టోన్స్ లేకుండా ఉండదు, ఎందుకంటే దానికి మధ్యలో ఒకే ఒక పెండెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని హైలైట్ చేయాలి కాబట్టి వితౌట్ స్టోన్స్ అనేది ఇంపాసిబుల్. సో కంటే చూసాను, చాలా బాగుందన్నమాట. చాలా నీట్గా కూడా ఉంది పెట్టుకుంటే. సో అతను అడిగాను ఇంకా మోడల్స్ ఉన్నాయా అంటే ఓన్లీ 2 ఉన్నాయన్నమాట కంటిలో, ఇది అండ్ ఇంకొకటి. అది కూడా సేమ్, ఇది సౌత్ సీ పర్ల్స్ ఉన్నాయి కదా అక్కడ, మీరు అబ్జర్వ్ చేస్తే కిందన దానికేమో సేమ్ రుబీసే ఉన్నాయన్నమాట. అవి ఆ పర్ల్స్ ఉన్నాయి. సో ఓకే అనుకున్నా. యాక్చువల్లీ నేను గ్రీన్ అడిగాను, బట్ గ్రీన్ లేదన్నారు. అండ్ ఇంకా మిగతా నెక్లెస్లు కూడా అలా చూస్తూ ఉన్నాను. బట్ అన్నీ బాగున్నాయండి, మంచి డిజైన్స్ ఉన్నాయి, యూనిక్గా ఉన్నాయి. అండ్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఎందుకంటే శ్రావణ మాసం కదా, బేసిక్గా శ్రావణ మాసంకి కొత్త డిజైన్స్ మోడల్స్ తీసుకొస్తారు కదా. సో లైట్ వెయిట్ అని చెప్పేసి మరీ అంత డెలికేట్గా అయితే లేవండి, చాలా బాగున్నాయి. స్ట్రాంగ్నెస్ మెయింటైన్ చేస్తూనే చేశారు. బట్ హ్యాలో డిజైన్ అంటారు కదా, అలా చేశారనమాట. చాలా బాగా నచ్చింది నాకైతే. శ్రావణ మాసం అంటే అందరూ బేసిక్గా గోల్డ్ కొంటారు కాబట్టి వీళ్ళు ఆఫర్ కూడా పెట్టారండి. ప్రతి షాప్స్లోనే ఆఫర్స్ ఉంటాయి, ఇక్కడ కూడా ఉందన్నమాట. 555, 666 అండ్ 888 అంటే పెర్ గ్రామ్ మీద ఇంత అమౌంట్ తగ్గిస్తారు. 555 అనేది ఏంటంటే మనం తీసుకున్న ఐటెం బట్టి తగ్గిస్తారనమాట. 3 వేరియంట్స్ ఉన్నాయి కదా మనీలో. చిన్న ఐటెం తీసుకుంటే 555, పెద్దది తీసుకుంటే 666, అలా ఇంకొంచెం పెద్ద తీసుకుంటే 888 అలా అనమాట. అండ్ షాప్ చూసారా చాలా రష్గా ఉంది. మేము వచ్చినప్పుడు అయితే ఖాళీగా ఉంది. ఇట్స్ అరౌండ్ 3:30 or 4 అయిందనమాట. సో అంత రష్ ఉంది. సో అండ్ స్టోన్ కాస్ట్ కూడా ఎక్కువే పడిందండి యాక్చువల్లీ నేను చూసిన వాటికైతే. అండ్ కంటెకి కూడా అలాగే ఎక్కువే పడింది. అండ్ కంటెక్కి సౌత్ సీ పర్ల్స్ చూపించాను కదా మీకు, అలా కాకుండా
మనకి బీడ్స్తో కూడా ఉంది. అది పింక్ కలర్ బీడ్స్ ఉంటాయి కదా, బీడ్స్తో కూడా ఉన్నాయి. బట్ గ్రీన్ కలర్ ఉందేమో అడిగాను కానీ బట్ లేదు అని చెప్పారు. బట్ వితౌట్ స్టోన్స్ ఏ ఐటమ్ అయితే లేదు. ఇప్పుడు నేను చూపించిన నెక్లెస్లో అయితే మీకు సీజెట్స్ ఉన్నాయి, సౌత్ సీ పర్ల్స్ ఉన్నాయి, రుబీస్ ఉన్నాయి, ఎమరాల్డ్స్ ఉన్నాయి. అంటే అవన్నీ కలిపితే చాలా ఎక్కువే పడింది స్టోన్స్ కూడాను. దీనికి విఏ కూడా ఎక్కువే ఉందండి. బేసిక్గా విఏ అంటే 18 బిలో ఆర్ 18 అలా ఉంటుంది. బట్ దీనికి ఏంటంటే 22, 23, 24 అలా ఈ నెక్లెస్ మోడల్స్కి అయితే ఆ రేంజ్లో అంటే 24% వరకు కూడా విఏ ఉంది. సో దానికి జిఎస్టీ కూడా కలిపితే 25%, 27% అలా అవుతుంది. సో మనం తీసుకున్న ఐటెం బట్టి ఉంటుంది. అండ్ సో మా పిల్లల్ని చూసారా, నేను ఇక్కడ వీడియో తీస్తుంటే వాళ్ళేమో మమ్మీ కన్నా నేను హైట్ ఉన్నాను అని చెప్పేసి హైట్ మెజర్ చేసుకుంటున్నారు. అండ్ ఫైనల్లీ ఇంకా చూసేసి మేము ఇంటికి రిటర్న్ అయిపోయామండి. సో నేను చూపించిన వాటిలో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేనేం తీసుకున్నాను మీరు కంపల్సరీగా కామెంట్ చేయండి. నేను తీసుకున్న ఐటెం మీకు నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆల్ ఇన్ దట్ వీడియో. Until then, take care and have a nice day.